నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. వేదిక మీద ఉన్నటువంటి అతిథులందరికీ, ఇక్కడ సమావేశమైనటువంటి మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర పండుగలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. హ్యాపీ న్యూ ఇయర్. మరి గత 37 సంవత్సరాలుగా 37 సంవత్సరాలుగా ఈ పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి అన్నదానం, అలాగే వస్త్రదానం చేస్తున్నటువంటి బాలయేసు యూత్ మెంబర్స్ అందరికి కూడా ఈ సమయంలో ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాము. యువజన సంఘం బాలయేసు యూత్, కానీ ఇక్కడ చూస్తే అందరూ పెద్దవాళ్ళే అయినా సరే యూత్ వాళ్ళకంటే ఎక్కువగా వీళ్ళు శ్రమపడుతూ ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా, ఎక్కడ ఆగకుండా, ఇన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం ఆగకుండా మరి ఎంతో శ్రమిస్తూ మీకోసం, అంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నందుకు దేవుడు వారిని, వారి కుటుంబాలను దీవించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాము. క్రిస్మస్ పండుగ అంటే ఒక ప్రేమ పండుగ. దేవుడు లోకమును ప్రేమించి, అంటే మనందరిని ప్రేమించి మనకు కానుకగా తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువును మనకు అనుగ్రహించారు. అంటే మనకు ఒక బహుమానంగా ఆ తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువును మనకు అనుగ్రహించారు. దేవుడు తన ప్రేమను ఆ విధంగా మన పట్ల వ్యక్తం చేశారు. కాబట్టి ఆ దేవుని యొక్క ప్రేమను పొందినటువంటి మనం మన ప్రేమను కూడా మన పొరుగువారితో పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పండుగ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా మరి ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నటువంటి వీరందరికీ మళ్ళీ ఒక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమము ఇంకా ఆగకుండా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ స్థాయిలో జరగటానికి దేవుడు వీరికి సహాయం చేయాలని, వీరికి ఆరోగ్యమును, ఆయుష్ను ప్రసాదించాలని, నూతన సంవత్సరం అంతా మీ అందరినీ దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. గత 37 సంవత్సరాలుగా ఈ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర సందర్భంగా ఈ టేలర్పేట సంఘంలో ఉన్నటువంటి బాలయేసు యూత్ మెంబర్స్ అందరూ ఈ పేదవారికి అన్నదానం మరియు వస్త్రదానము చేస్తూ ఉన్నారు. వీరు ఎంతో శ్రమించి, ఎంతో కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఎటువంటి ఆటంకం లేకుండా గత 37 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా హర్షణీయం, చాలా అభినందనీయం. వీరిని ప్రత్యేకంగా దేవుడు దీవించాలని వీరి కోసం ప్రార్థన చేస్తూ, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి కారణము, ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్యమైనటువంటి ప్రేరణ దేవుడే. దేవుడు మానవులను ప్రేమించి తన కుమారుని మానవాళికి బహుమానంగా ఇచ్చారు. దేవుడు ఆ విధంగా తన ప్రేమను మానవులకు చూపించారు. మరి దేవుని యొక్క ప్రేమను పొందుతున్నటువంటి మానవులు ఈ క్రిస్మస్ కాలంలో మనుషుల మధ్య ఈ ప్రేమను పంచాలని, శాంతిని, సమాధానాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నారు. నీవలే నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పినటువంటి దేవుని యొక్క వాక్య ప్రకారము ఇక్కడ ఈ బాలయేసు యూత్ మెంబర్స్ అందరూ కూడా వారి యొక్క ప్రేమను ఈ విధంగా అన్నదానం, వస్త్రదానం రూపంలో అనేక మందికి చూపిస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని దేవుడు దీవించాలని, ఇంకా ముందు రోజుల్లో ఈ కార్యక్రమం ఇంకా పెద్ద ఎత్తులో జరగాలని వీరి కోసం ప్రార్థన చేస్తూ, దేవుడు వీరికి ఆరోగ్యం, ఆయుష్ను ప్రసాదించి వీరు చేస్తున్నటువంటి ప్రతి పనిని దీవించాలని వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మరలా ఒకసారి అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాలయేసు యువజన సంఘం తరపున నా పేరు డాక్టర్ సుకేష్ బాబు చెన్నూరి. ఇది 37 సంవత్సరాల క్రితం ఈ క్రిబ్తో స్టార్ట్ చేసాం. 34వ సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ అన్నదాన కార్యక్రమం చేయడంలో మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. మాకు చర్చి తరపున కానీ, పేట తరపున కానీ మాకు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. అందరూ భూరిగా విరాళాలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి మమ్మల్ని పనిచేయమని, మాకు
ఈ డబ్బులు ఇవ్వడం వలన మేము ఈ కార్యక్రమం చేసి మేము ఎంతో ఆనందపడుతున్నాము. మాకు ఈ శక్తినిచ్చిన దేవుడైన యేసు ప్రభువుకి మేము అధికంగా వందనాలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదం. థ్యాంక్ యూ.